ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల పుణ్యక్షేత్రంలో వైభవోపేతంగా వార్షిక వసంతోత్సవాలు. స్వర్ణ రథోత్సవంలో ఉభయ దేవేరి సమేత శ్రీ మలయప్ప స్వామి దర్శనం. తిరుపతి కోదండ రామాలయంలో శోభాయమానంగా తెప్పోత్సవాలు. రామచంద్ర పుష్కరిణిలో ఆదర్శ దంపతుల జల విహారం. ఒంటిమిట్ట క్షేత్రంలో వైభవంగా కోదండరాముని గరుడోత్సవం. జై శ్రీరామ్ నామస్మరణలతో పరంధాముని సేవించిన భక్తజనం. నృసింహస్వామి అలంకారంలో కోదండరాముని అనుగ్రహం. చంద్రగిరి టీటీడీ ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు వైఖాన సాగమోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వసంతోత్సవాలలో భాగంగా 2వ రోజైన మంగళవారం ఉదయం స్వర్ణ రథోత్సవం జరిగింది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు వసంతోత్సవంలో పరిమళ భరితంగా దర్శనమిచ్చారు. తరువాత తిరుచి సేవలో దేవేరి సమేత స్వామివారి దర్శనంతో భక్తులు పరవశులయ్యారు. బంగారు కాంతుల్లో దేవదేవుని దివ్య వైభవం భక్తకోటిని మురిపించింది. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణ రథోత్సవ సేవ జరిగింది. పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమాన అలంకరణలతో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారిని అలంకరించి రథంపై ఆసీనులను చేశారు. అర్చకులు ఆగమోక్తంగా రథాంగ పూజలు జరిపిన అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, కోలాటాలు, సంబరాల సందోహాల నడుమ తిరుమల మాడవీధుల్లో భక్తజన బాంధవుడి పసిడి రథోత్సవ సేవ వైభవపేతంగా సాగింది. అశేష భక్తకోటి తిరుమల శ్రీవారి దివ్య స్వర్ణ రథోత్సవ సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించి పరవశించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. కనివిని ఎరుగని కలగతిలో కళ్ళలెగసే జనుల మనోరథం. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. కనివిని ఎరుగని కలగతిలో కళ్ళలెగసే జనుల మనోరథం. ఇది అమృతం అమితం అఖిలమతం. ఇది అమృతం అమితం అఖిలమతం. ఇది శ్రీనివాస లీలాద్భుతం. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. కనివిని ఎరుగని కలగతిలో కళ్ళలెగసే జనుల మనోరథం. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. ఇక శ్రీవారి వసంతోత్సవాలలో భాగంగా 2వ రోజైన మంగళవారం వసంతోత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు 4 మాడవీధుల్లో ఊరేగుతూ వసంత మండపానికి వేంచేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వసంత మండపంలో అర్చకులు వైఖాన సాగమోక్తంగా వసంతోత్సవ స్నపన తిరుమంజన సేవను
నేత్రానందంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేశారు. ఆపై విశ్వక్షేణారాధన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై టీటీడీ జియంగార్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో వసంతోత్సవ స్నపన తిరుమంజన వేడుకను నయనానందకరంగా నిర్వహించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి తిరుచి సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు తిరుచిపై వేంచేపు చేశారు. స్వామి అమ్మవార్లు వసంత మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. అనంతరం స్వామి అమ్మవార్లు తిరిగి ఆలయానికి వేంచేపు చేయడంతో రెండవ రోజు వసంతోత్సవ వేడుక పూర్తయింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి తెప్పోత్సవంలో ఆహ్లాదభరితంగా అనుగ్రహించారు. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వెనుతికెక్కిన శ్రీ కోదండ రామాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 3 రోజుల పాటు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో రెండవ రోజైన మంగళవారం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అర్చకులు ప్రత్యేక స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని కొలువు తెచ్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను
వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద. దశముఖ సంహార ధరణిజ పతి రామ శశిధర పూజిత శంఖు చక్రధర. దశముఖ సంహార ధరణిజ పతి రామ శశిధర పూజిత శంఖు చక్రధర. దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద. ఇక మంగళవారం సాయంత్రం సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచెబు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై సీతారామ లక్ష్మణులను వేంచెబు చేసి వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి పుణ్యజలాల్లో తెప్పోత్సవాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా. వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా. వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా. వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి. 4 వేదాలదే నీదరులు. ధర్మార్థ కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి. 4 వేదాలదే నీదరులు. నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు కూర్మము నీలో. భక్తవత్సలుడైన శ్రీరామచంద్రమూర్తి గరుడోత్సవంలో అద్భుతంగా అభయ ప్రదానం చేశారు. ఏకశిలా నగరంగా ఖ్యాతి గడించిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం స్వామివారికి గరుడోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం స్వర్ణ శోభిత పసిడి తోరణాలతో అందంగా అలంకరించిన మండపంలో
శ్రీరామచంద్రమూర్తిని శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. భక్తి సంకీర్తనలు, వేద మంత్రాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. అనంతరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి గరుడోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తిని అర్చకులు విశేష అలంకరణలతో కొలువుదీర్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శన నడుమ ఒంటిమిట్ట క్షేత్ర వీధుల్లో శ్రీ కోదండరామస్వామి వారికి గరుడ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. బట్టిరట్టు సేకిక వద్దు రామచంద్ర నెట్టననే దూరలోపలిను రామచంద్ర. బట్టిరట్టు సేకిక వద్దు రామచంద్ర నెట్టననే దూరలోపలిను రామచంద్ర. వట్టిది ప్రేమము నీపై ఓ రామచంద్ర, వట్టిది ప్రేమము నీపై ఓ రామచంద్ర. మమ్ము వట్టి జాలి పెట్టకిక వద్దు రామచంద్ర, వద్దు రామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. ఏకశిలా నగరంగా విఖ్యాతి చెందిన ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో అతి ప్రధాన ఘట్టమైన సీతారాముల కళ్యాణ మహోత్సవం బుధవారం రాత్రి నిండు పున్నమి వెలుగుల్లో వైభవపేతంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వీక్షించడానికి విచ్చేసే భక్తకోటికి శ్రీ కోదండరాముని ప్రసాదాల కిట్ను అందజేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి నుండి ఇప్పటికే 85,000 లడ్డూలను ప్యాకింగ్ చేసి ఒంటిమిట్టకు తరలించారు. ఈ కిట్లో శ్రీవారి లడ్డూ ప్రసాదంతో పాటు అక్షితలు, ముత్యాల తలంబ్రాలు, కంకణాలు, పసుపు, కుంకుమ ఉండనున్నాయి. ఒంటిమిట్టలోని కళ్యాణ వేదికకు ఇరువైపులా ఉన్న విశాలమైన షెడ్లలో 600 మంది శ్రీవారి సేవకులు ఈ ప్రసాదాల కిట్ ప్యాకింగ్ పనులను నిర్వహిస్తున్నారు. దశావతారాల్లో విశిష్టమైన శ్రీ లక్ష్మీ నృసింహ అలంకరణలో శ్రీ కోదండరాముని తేజోభరిత దర్శనం భక్తులను పరవశులం చేసింది. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో మంగళవారం సాయంత్రం ఊంజల్ సేవ కనుల పండుగ జరిగింది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న
చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 28వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీరామచంద్ర స్వామివారికి స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో నృసింహస్వామిగా అలంకరణ చేశారు. అనంతరం స్వామివారిని ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేసి సకల ఉపచారాదులతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ ధ్వనుల నడుమ శ్రీ కోదండరామస్వామివారికి ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. నృసింహస్వామిగా అనుగ్రహిస్తున్న శ్రీ కోదండరామస్వామి దర్శనం చేసుకుని భక్తులు తరించారు. రామయ్య సేవకు సీతారాముల కళ్యాణ వైభవంలో మేము సైతం అంటూ భక్తులు ఎన్నో రకాలుగా తమ తమ భక్తి కైంకర్యాలతో ఆ పరంధాముని సేవలో తరిస్తుంటారు. ఆ కోవలోకే వస్తారు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం భక్త బృందం. వీరి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా భద్రాచలం సీతారామచంద్ర స్వామివారికి 3 సంవత్సరాల నుండి ఒంటిమిట్ట కోదండరామునికి గోటితో వెలిచిన కోటి తలంబ్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు 200 మంది కలిగిన ఈ బృందం 5 రాష్ట్రాల నుండి 5,000 మంది చేత 3 నెలల పాటు రామనామ స్మరణలతో గోటితో ఒలిపించిన 150 కేజీల తలంబ్రాలను తీసుకొని మంగళవారం ఒంటిమిట్టకు చేరుకున్నారు. శ్రీరామ తత్వాన్ని, భక్తిని వ్యాప్తి చేయడమే ఈ బృందం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా శ్రీరామచంద్రుని అనుగ్రహం అందరిపై ఉండాలనే సద్భావంతో గోటి తలంబ్రాలను ఎంతో భక్తిగా సీతారాముల కళ్యాణార్థం తీసుకువచ్చి ఒంటిమిట్ట క్షేత్రంలో టీటీడీ అధికారులకు అందజేశారు. తిరుపతిలో విశిష్ట వైష్ణవాలయంగా వెనుతికెక్కిన శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శ్రీ పుండరీకవల్లి పంగుని ఉత్తర నక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మార్చి 26వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 7 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ 3 పర్యాయాలు విమాన ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలోని కూరత్తాళ్వార్ సన్నిధి వద్ద శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని ఊయలపై ఆసీనులను చేసి వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో శ్రీ కోదండరాముని ఉత్సవాలకు తరలివస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతంగా సౌకర్యాలను కల్పించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మార్చి 16వ తేదీ నుండి ఒంటిమిట్ట క్షేత్రంలో 3 పూటల అల్పాహారం, అన్నప్రసాదాలను నిరంతరాయంగా అందజేస్తున్నారు. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందిన కడప జిల్లాలోని ఒంటిమిట్ట క్షేత్రం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భాగంగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భక్తులను ఉద్దేశించి ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఎంతో పురాణ చారిత్రక ప్రాశస్త్యాలను సంతరించుకున్న ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ కోదండరాముడి దర్శనానికి విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలను అందించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కన్నుసన్నల్లో
ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం. అది జరిగి కూడా ఈరోజు దగ్గర 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇది కూడా ఒక చరిత్ర. అన్నదాన కార్యక్రమం ఇక్కడ కూడా మొదలు పెడతాం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, అదే మరి చైర్మన్ గారు చెప్తున్నా, బోర్డు మీటింగ్లో పెట్టి, ఇది కూడా మనకు పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవ్వరు కూడా ఆకలితో పోకుండా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు మొదటిసారి అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు 2200 కోట్ల రూపాయలు అన్నదాన కార్యక్రమంలో డబ్బులుండే పరిస్థితికి వచ్చింది. ఆ డబ్బులతో ప్రతిరోజు 1,00,000 మందికి తిరుమల పైన అన్నదానం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఇక్కడ కూడా పెట్టాలని నేను టీటీడీ బోర్డును కోరుతున్నా. నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయడానికి దీనికంటే మంచి రోజు రాదు. ఇప్పుడే చైర్మన్ గారికి మైక్ ఇస్తున్నా, అనౌన్స్ చేసి వీలైనంత తొందరలో ఈ క్యాంటీన్ ద్వారా ఫ్రీ మీల్ పెట్టేట్టుగా తిరుమలలో ఎంత పవిత్రంగా పెడుతున్నారో అంత పవిత్రంగా ఇక్కడ కూడా పెట్టాల్సిందిగా వారిని నేను కోరుతున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా మేము ఎంత తొందర అయితే అంత తొందరగా బోర్డు మీటింగ్ పెట్టి అందులో నిర్ణయం తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నాం. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం మార్చి 16వ తేదీ ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం ఎదురుగా అన్నప్రసాద వితరణను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ప్రారంభించారు. అప్పటి నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఒంటిమిట్ట క్షేత్రంలో నిరాఘాటంగా కొనసాగుతోంది. మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. వీరికి ఎప్పటికప్పుడు టీటీడీ సకల సదుపాయాలతో సౌకర్యాలను సమకూరుస్తూ చక్కని ఏర్పాట్లతో వారి బాగోగులను చూసుకుంటోంది. ప్రతినిత్యం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో సుమారు 25,000 వరకు భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 8 గంటల నుండి ప్రారంభమయ్యే అల్పాహారంలో ప్రతిరోజు 3 నుండి 3,500 మంది భక్తులు ఉప్మా, పొంగలి, చట్నీ, సాంబార్లను స్వీకరిస్తున్నారు. ఇక మధ్యాహ్నం వేళ భోజనంలో దాదాపు 12,000 మంది అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. భోజన సమయంలో టీటీడీ వైట్ రైస్, సాంబార్, రసం, మజ్జిగ, కర్రీ, చట్నీ, చక్కెర పొంగలీలను అందజేస్తోంది. ఇక రాత్రి వేళ 8,000 మంది అన్నప్రసాదాలను స్వీకరిస్తుండగా రద్దీని బట్టి రాత్రి సమయంలో కూడా దాదాపు 12,000 మంది వరకు భక్తులకు టీటీడీ అన్నప్రసాదం పంపిణీ చేస్తోంది. ఇలా ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు భక్తుల అవసరాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట క్షేత్రంలో అన్నప్రసాదం వితరణ కొనసాగుతోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం భక్తుల దైవనామ స్మరణలతో మారుమ్రోగింది. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ వీక్షణతో భక్తులు ఆనంద పరవశులయ్యారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ముఖమండపంలోని వేదికపై వేంచేపు చేశారు.
గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కంకణధారణ తదితర క్రతువులను పూర్తి చేసిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ క్షీర రామలింగేశ్వరుని కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో అభిషేకం జరిగింది. చైత్రమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ముఖమండపంలో చక్కటి స్నానపీఠంపై పంచముఖ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. తరువాత గర్భాలయంలో శ్రీ పంచముఖ ఆంజనేయుడి మూలమూర్తికి విశేష పుష్పాలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం జై హనుమాన్ స్మరణలతో మారుమ్రోగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ సీతారామపురం కొండపై కొలువైన పురాతన శ్రీ సీతారామస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఇక ఉత్సవంలో భాగంగా మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో చూడచక్కటి వేదికపై సుందరంగా అలంకరించిన సీతారాములను వేంచేపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, పట్టువస్త్ర సమర్పణ, కన్యాదానం, గోదానం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల సమర్పణ, మాల మార్పిడి తదితర క్రతువులను విశేషంగా నిర్వహించారు. భక్తులు సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కొలువైన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి సింహవాహన సేవను నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారిని అర్చకులు సింహవాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో స్వామివారి సింహవాహనంపై ఊరేగుతూ నీరాజనాలు అందుకున్నారు. చిత్తూరు నగరంలో నెలవైన శ్రీ కోదండ రామాలయంలో శేషవాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి
పుష్పమాలలు ఆభరణాలతో దివ్య శోభితంగా అలంకరించి నీరాజనాలు సమర్పించారు. ఆ తర్వాత సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి సుందరంగా అలంకరణలు చేసి శేషవాహనంపై వెంచేపు చేసి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో కోదండరాముని శేషవాహన సేవ విశేషంగా సాగింది. రాముడీతడు లోకాభిరాముడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు కామించిన విభీషణు కాచిన వాడీతడు రాముడీతడు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో జానకీరాముల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. నవమి ఉత్సవాల సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖ మండపంలో చక్కగా అలంకరించిన సీతారాములను వెంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జానకీరాముల కళ్యాణాన్ని నిర్వహించారు. గోదాదేవి అమ్మవారు సుగంధ శోభితంగా పరిమళించారు. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి స్నపనాభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. అమ్మవారికి ఆరాధన జరిపిన అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రం పొలాస గ్రామంలోని పురాతన సహస్రలింగాల దేవాలయంలో అన్నాభిషేకం జరిగింది. ముందుగా శివలింగానికి అర్చకులు భక్తులచే పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత అన్నాభిషేకం జరిపి బిల్వపత్రాలతో అర్చనలు జరిపి నివేదన హారతులు అందజేశారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ భోళా శంకరుని సేవించారు. శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.